ఈరోజు వెన్న తీయడం ఎలా చెప్తాను. తోడేసుకోకుండా పెరుగు లేకుండా మేగడతోనే వెన్న ఎలా తీయాలో చూడండి. వారం రోజులు మేగడది. ఇదిగోండి వారం రోజులు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగోండి కప్పు ఐస్ గడ్డలండి. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగోండి మిక్సీలో ఐస్ గడ్డలు వేసుకున్నాము. ఇదిగోండి మేగడ కూడా వేసుకుందాం. అండి మేగడని వేసేస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి మిక్సీలో కొట్టగానే వెన్న వచ్చింది పైకి. ఇంకాసేపు తిప్పుకుందాము. చూడండి వెన్న వచ్చింది. ఇంకాసేపు తిప్పుకుందామండి. ఇది చూసారండి వెన్న. ఇప్పుడు నెల కడుక్కొని వెన్న తీసుకుంటాము. చూడండి తోడేయకుండా మజ్జిగ వేయకుండా అట్టే ఒట్టి మేగడే ఐస్ గడ్డలు వేసి మిక్సీ కొట్టుకుంటే మేగడ వెన్న వచ్చేస్తుందండి. ఇదిగోండి నీళ్ళలో వేసుకొని ఇట్లా బాగా కడిగి తీసుకోండి. ఇంకొకసారి కూడా కడుగుతాము. అండి కడిగి గిన్నెలో తీసుకున్నాను. మళ్ళీ కూడా కడుక్కుంటామండి. ఇంకోసారి కూడా పాలంతా వచ్చేయాలి కాబట్టి ఇంకోసారి కూడా కడుక్కుంటాం. చూడండి మళ్ళీ కడుక్కుందాం ఒకసారి. అలా 3 సార్లు కడిగేసుకొని తర్వాత తీసేసుకోవాలి గిన్నెలో. మేగడ వెన్న తీసాను. స్టవ్ పైన పెట్టాను. అలాగా కరుగుతాయి. వెన్న కాగుతా ఉంది. ఇప్పుడు నెయ్యి అవుతుంది. కాసేపులో చూపిస్తాను చూడండి. ఇదిగోండి కొద్దిగా కాగినాక కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే త్వరగా నెయ్యి వచ్చేస్తుంది. ఇదిగో చూడండి కాగుతా ఉంది. ఇంకాసేపు ఉడకాలి. చూడండి నెయ్యి వస్తూ ఉంది. ఇంకొంచెంసేపు అవుతుంది. నెయ్యి వచ్చేసింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇదండి నెయ్యి కాగిపోయింది. పెట్టేసుకుందాం. ఇప్పుడు వడ వేసి వడగట్టుకునేసి చూడండి వడగట్టేది పెట్టాను. ఇందులో వడబోసేసుకుందాము. చూడండి నెయ్యి వచ్చిందండి. చూడండి ఇది పాత నెయ్యిలో పోసాను కాబట్టి ఇది నెయ్యి. ఇది చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెరుగు వేయకుండా నెయ్యి ఎలా చేయాలో చెప్పాను. ఒక వారం రోజులు మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ గడ్డ వేసి మిక్సీలో కొట్టుకోవాలి. కొట్టుకొని వెన్న తీసుకొని కాసుకోవాలి. నమస్తే అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.